హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 19. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయిరత్న సాయి బంధు భీమనేని వంశీ కిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని మూగ ప్రాణులపై బాబా కరుణ అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. మూగ ప్రాణులపై బాబా కరుణ. బాబా విగ్రహానికి సాష్టాంగ నమస్కారం పెట్టి జీవుల రూపంలో సజీవంగా ఉన్న బాబాని చంపి తింటున్నాం. ఎంతో గొప్ప భక్తులం. బాబా మూగ ప్రాణులను ప్రేమిస్తాడనడానికి బాబా సమాధి చెందడానికి వారం ముందు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందు ఆగింది. దానిపై గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉంది. గాయాలతో, నీరసంతో, జబ్బుతో నిలబడలేక నిస్సహాయ స్థితిలో ఉంది. అడవిలో స్వేచ్ఛగా తిరిగే దానిని ముగ్గురు దర్వీషులు బంధించి ఊరూరా తిప్పుతూ డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు. స్వేచ్ఛ లేక, సరిపడినంత ఆహారం లేక, సహజమైన జీవితానికి దూరమై తాళ్లతో, గొలుసులతో కట్టుబడి శక్తి కోల్పోయి జబ్బు పడిన దానిని బాబా బాగు చేస్తాడని ఆయన వద్దకు తెచ్చారు. గొలుసులతో కట్టి బాబా ముందు నిలబెట్టారు. దాని పరిస్థితి చూసి బాబా హృదయం కరిగిపోయింది. చావుకు సిద్ధంగా ఉన్నా కూడా దానిని బాగు చేసుకొని ఇంకా డబ్బు సంపాదిద్దామన్న దర్వీషులు ఆశ చూసి అసహ్యం వేసింది. బాబా పులివైపు ప్రేమగా చూడగానే అది బాబా వైపు జాలిగా చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అంతే, బాబా కరుణతో కూడిన కళ్ళ నుండి కాంతి జాలువారింది. అది చూసి ఆ మూగ ప్రాణి ఆనందంతో తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడిపోయి ప్రాణం వదిలింది. అవధూత పాదాల వద్ద ప్రాణం వదిలి తరించింది. అది చూసి దర్వీషులు మొహం మార్చుకున్నారు. కొంతసేపటికి వారికి తెలివి కలిగి ఇంతకాలం తమకి సంపాదించి పెట్టిన జీవి బాబా పాదాల వద్ద మరణించడం తమ అదృష్టం అని భావించి ఆనందంతో వెళ్ళిపోయారు. మూగప్రాణులపై ఎంతో కరుణ, దయ బాబాది. మనం జీవులని హింసించే దర్వీషులుగా ఉండొద్దు. జీవహింస చేసేవారంటే బాబాకి అసహ్యం. మూగ ప్రాణులపై కరుణ చూపించడం మన కర్తవ్యం. అప్పుడు మనపై కరుణ చూపడం బాబా కర్తవ్యం. ఒకరోజు సాయంకాలం బాబాకి ఎంతో ఆకలి వేసింది. పక్కనే తాత్య కూడా కూర్చుని ఉన్నాడు. అప్పుడే వచ్చిన లక్ష్మీబాయి షిండే బాబాకి నమస్కరించి బాబా చెంతనే కూర్చుంది. ఆమెను చూసిన బాబా, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు. ఆమె వెంటనే లేచి, కొంచెం సేపు ఆగు స్వామి, ఇంటికి వెళ్ళి రొట్టెలు తీసుకువస్తానని బయలుదేరింది. బాబా ఎంత ఆకలితో ఉన్నాడో ఏమో అని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వేడివేడిగా రొట్టెలు, కూర తయారు చేసి తీసుకువచ్చింది. బాబా ప్లేట్లో పెట్టి అందించింది. ఆకలితో ఉన్న బాబా ప్లేట్లు అందుకుని తినబోతూ ఎదురుగా తన వంకే ఆశగా చూస్తున్న కుక్క మీద ఆయన దృష్టి పడింది. అంతే, క్షణం కూడా ఆలోచించకుండా తన ప్లేటు తీసుకువెళ్ళి కుక్క ముందు పెట్టారు. ఆ కుక్క ఆత్రంగా గబగబా నోట కరుచుకుని తినడం చూసి, ఎప్పుడు తిందో ఏమో లక్ష్మి, ఎలా తింటుందో చూడు అంటూ బాబా దాని తల నిమిరాడు. లక్ష్మీబాయికి కోపం ముంచుకొచ్చింది. బాబా ఎంతో ఆకలితో ఉన్నాడని కష్టపడి ఆహారం తెస్తే కొంచెం కూడా తినకుండా కుక్కకు పెట్టాడు అని విచారంగా బాబా వంక చూసింది. అది గమనించిన బాబా అన్నాడు, లక్ష్మి, ఎందుకు విచారిస్తావు? ఒక ప్రాణి ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చినట్లే. ప్రాణులు వేర్వేరు కావచ్చు, కానీ ఆత్మ ఒక్కటే. కుక్కకు కూడా ఆత్మ గలదు. అన్ని ప్రాణులకు ఆత్మ ఒక్కటే. కొందరు మాట్లాడగలరు, ఆకలంటూ అడగగలరు. కొందరు మూగవాని వలె మాట్లాడలేరు.
అడగలేరు. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనినే నీతిగా తీసుకో. ఎంత గొప్ప సందేశాన్ని మానవులకి ఇచ్చారో బాబా. మనం ఆహారం తినేటప్పుడు చుట్టూ చూడాలి. ఎవరైనా ఆకలితో ఉంటే వారికి కొంచెం పెట్టి అప్పుడు మనం తినాలి. అది ఏ ప్రాణైనా సరే, మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, అందరి ఆకలి ఒక్కటే. ఇదే మనకి బాబా చూపిన గొప్ప కర్తవ్యం. సకల ప్రాణులపై మన ప్రేమని ప్రవహింప చేయాలి. మన హృదయం ప్రవహించే వాగులా ఉండాలి. వాగులో నీరు ప్రవహిస్తున్నంతసేపు స్వచ్ఛంగా ఉంటుంది. ప్రవాహం ఆగిపోతే నీరు మురికి అవుతుంది, పాచి పడుతుంది, ఎండిపోతుంది. అదేవిధంగా ఈరోజు మనకి హృదయాలలో ప్రేమ లేక ఎండిపోయి ఉన్నాయి. మన ఇంట్లో పెంచుకుంటున్న కుక్కకి ఆహారం పెడుతున్నప్పుడు అన్నం వాసనకి ఇంట్లోకి తొంగి చూసిన వీధి కుక్కని నిర్దాక్షిణ్యంగా రాళ్లతో కొట్టి తరిమేస్తాం. దానికి కూడా కొంచెం అన్నం పెడితే మన ఆస్తి తరిగిపోతుంది కామోసు. మన కుక్కపై ప్రవహించిన ప్రేమ వీధి కుక్కపై ప్రవహించదు. ఎందుకంటే మన ప్రేమ హృదయాలు ఎండిపోయి ఉన్నాయి కాబట్టి. కానీ బాబా హృదయం నుండి ప్రేమ ప్రవాహం అన్ని ప్రాణులకి ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకేనేమో ఆయన మానవుడిగా వచ్చి దేవుడయ్యారు. ఈ చిన్న సత్యం తెలియక, తెలిసిన అప్రమత్తత లేక మనం మానవులుగా మిగిలిపోతున్నాం. మనల్ని దేవుళ్ళుగా మార్చడానికి, దివ్యాత్మగా తీర్చిదిద్దడానికే ఇటువంటి సంఘటనల ద్వారా బాబా మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. సృష్టి పట్ల మనం మన కర్తవ్యాన్ని పాటిస్తే బాబా మన పట్ల తన కర్తవ్యాన్ని పాటిస్తాడు. ఒకవేళ మన కర్తవ్యాన్ని మనం మర్చిపోతే కలలో కనిపించైనా సరే బాబా దానిని గుర్తు చేస్తాడు. ఒకరోజు మహల్సాపతికి ఒక కుంటి కుక్క ఆహారం కోసం వెంటపడింది. అతడు ఎంత అదిలించినా అది పోలేదు. అప్పుడు అతడు కర్ర తీసుకొని దానిని 2 దెబ్బలు కొట్టాడు. అది కుయ్యో ముర్రో అంటూ పారిపోయింది. నాటి రాత్రి మసీదులో అతడు బాబా పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. అప్పుడు బాబా సాహెబ్ జోగ్, దాదా కేల్కర్ మొదలైన వారు కూడా ఉన్నారు. అప్పుడు బాబా అన్నారు, అరే భగత్, ఈ గ్రామంలో నా వంటి జబ్బు కుక్క ఒకటి ఉంది. దానిని ప్రతి వెధవా కొట్టేవాడే. ఆ మాటలు మహల్సాపతికి కొరడాలా తగిలాయి. తను ఎక్కడో కుక్కను కొట్టిన సంగతి ఇతనికి ఎలా తెలిసిందా అని ఆ క్షణం నుండి మహల్సాపతి నిర్ణయించుకున్నాడు ఇంకెప్పుడు ఏ ప్రాణిని హింసించనని. మహల్సాపతి తన జీవితకాలం బాబా చూపిన మార్గంలో నడిచి గొప్ప భక్తుడయ్యాడు. మనం కూడా బాబా చూపిన మార్గంలో నడుద్దాం. బాబా కర్తవ్యానికి పాత్రులవుదాం. ఎందుకంటే బాబాకి మూగ ప్రాణులంటే ఎంత ప్రేమో. వాటిని హింసిస్తే అస్సలు సహించడు. వారు ఎంత వారైనా చెండాడేవాడు. అటువంటి సంఘటన 1904లో జరిగింది. కరుణ లేని వారికి గురువు దొరకడు అన్న అంశాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.